ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం. అన్నా క్యాంటీన్లో అన్నదానం నిర్వహించిన మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు. ప్రముఖ పురోహితులు గురు స్వామి మామిళ్లపల్లి రామకృష్ణ రాధాదేవి దంపతుల మనవరాలు గాయత్రి పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సాయంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు. కాకినాడ జిల్లా జగ్గంపేట సెప్టెంబర్ 8. స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్కు ఈ వారం జగ్గంపేట వాస్తవ్యులు ప్రముఖ పురోహితులు గురు స్వామి మామిళ్లపల్లి రామకృష్ణ రాధాదేవి దంపతుల మనవరాలు చిరంజీవి గాయత్రి ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు, అర్చక, పురోహిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిళ్లపల్లి అయ్యప్ప, మోనికల ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు ముఖ్యంతిథిగా హాజరై గాయత్రి, ఐశ్వర్య తల్లిదండ్రులు అయ్యప్ప, మోనికతో కలిసి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా జీను మణిబాబు మాట్లాడుతూ, ఈరోజు గురుస్వామి అయ్యప్ప వారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సాయంతో అన్న క్యాంటీన్ పేదలకు అన్నదానం నిర్వహించామని, తొందరలోనే జగ్గంపేటలో ప్రభుత్వన్న క్యాంటీన్ ఏర్పాటు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేములకొండ జోగారావు, ప్రధాన కార్యదర్శి సోమసుందరం, కార్యదర్శి రవి, జిల్లా విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాక అప్పన్నదొర, టౌన్ టీడీపీ అధ్యక్షులు పాండ్రకి రాంబాబు, లారీ యూనియన్ అధ్యక్షులు మారిశెట్టి రాధా, యల్లమిల్లి సీఎం దాపతి సీతారామయ్య, దుర్గపు ప్రకాష్, డేగల సత్తిబాబు, బద్ది సురేష్, అన్న క్యాంటీన్ ఇన్ఛార్జి ఎండి కాజా, నేదూరి గణేష్, సాంబత్తుల చంద్రశేఖర్, తుమ్ మల కిషోర్, మారిశెట్టి గంగా, నాగిరెడ్డి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 4 సంవత్సరాల నుంచి జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో, అలాగే జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ 4 సంవత్సరాల నుంచి అన్న క్యాంటీన్ జరుగుతున్నాం. ఈరోజు మామిడిపల్లి గారి అబ్బాయి అయ్యప్ప వాళ్ళ అమ్మాయి బర్త్డే సందర్భంగా ఇక్కడ అన్న క్యాంటీన్ ఆయనే స్పాన్సర్ చేశారు. ఇంకో విధంగా ఏంటంటే మనకి అన్న క్యాంటీన్ కూడా అక్కడ గోకార్ రోడ్లో ఒక 1 మంత్లో రెడీ అయిపోతే అక్కడి నుంచి 3 కోట్ల కూడా ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజనాలు అక్కడ గవర్నమెంట్ ద్వారా అన్న క్యాంటీన్ ఒక 30 డేస్లో అరేంజ్ చేయాలి. 5 రూపాయలు భోజనం 5 రూపాయలు, అలాగే టిఫిన్ కూడా మార్నింగ్ టిఫిన్ కూడా 5 రూపాయలకి. ఇవన్నీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని ఇదంతా ఎన్టీఆర్ గారిలో జరుగుతుంది. అలాగే నెహ్రూ గారికి నవీన్ గారికి కూడా మా యొక్క నేను చెప్తున్న ప్రపంచంలో జగ్గంపేట 4 సంవత్సరాలు జరుగుతుంది. కేవలం కార్యక్రమాలు చేసే నడిపిస్తున్నారు అందరూ కూడా, ఆయన అభిమానులు అందరూ కూడా. తప్పకుండా దాతలందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. తప్పకుండా అన్న క్యాంటీన్ అతి త్వరలో ఓపెన్ అవుతుంది. అందరూ కూడా ఈసారి నుంచి అక్కడికే వస్తే వాళ్ళకి అన్న క్యాంటీన్ అక్కడ అరేంజ్ చేస్తారని నమస్కారం తెలియజేస్తుంది. ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం.